రైట్. యా. సో మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ చెప్పాం. సో అసలు వాట్ ఈజ్ వాట్ డాష్ బోర్డ్లో ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ మనకి ఏమేమి ఉంటాయి, సో వాటి గురించి డిస్కస్ చేసామండి. సో నెక్స్ట్ ఈరోజు మనకి ఏడబ్ల్యూఎస్లో మనం బేసిక్గా ఫస్ట్ చెక్ చేయాల్సింది యూజర్ మేనేజ్మెంట్ అండి. సో యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, పర్మిషన్స్ అండ్ సో ఎవరెవరు ఎలా లాగిన్ అవుతారు, ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్, సో అడ్మిన్స్ ఎలా అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం, నార్మల్ యూజర్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఈ ఏడబ్ల్యూఎస్ పోర్టల్లో సో వే ఆఫ్ లాగిన్ మెథడ్స్ అండ్ యూజర్ టైప్స్, గ్రూప్స్, రోల్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డే వన్ ఎప్పుడైతే మనకి ఫ్రీ అకౌంట్ క్రియేట్ అయిందో, సో మనకి ఇనిషియల్గా వాట్ ఆర్ ది ఆప్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాం. సో మనకి మెయిన్గా క్వశ్చన్ మార్క్లో డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా క్వశ్చన్ మార్క్లో మనకి డాక్యుమెంటేషన్లోకి వెళ్తే ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. అండ్ ట్రైనింగ్లోకి వెళ్తే మనకు సమ్ వీడియో కంటెంట్ కూడా మీరు చూసుకోవాలంటే ఏడబ్ల్యూఎస్ వాడు పబ్లిష్ చేసిన సో వాడు ఓన్ కంపెనీ వీడియోస్ ఉంటాయి. అంటే ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేశారో సో మనకి క్లౌడ్ ప్రొడక్ట్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని కూడా ఏమైనా న్యూ ప్రొడక్ట్స్ రిలీజ్ చేసినా కూడా ట్రైనింగ్ వీడియోస్లో వాడు మనకి పోస్ట్ చేస్తాడు. సో యూ కెన్ చెక్ ఇట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ సెంటర్లో టికెట్స్ క్రియేట్ చేసినప్పుడు సపోర్ట్ సెంటర్లో మనకి నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇక్కడ మనం అకౌంట్కి సంబంధించిన టికెట్స్ కావచ్చు, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మనకి సో మనం టికెట్స్ రైట్ చేయొచ్చు. సో వాటి యొక్క స్టేటస్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మనకి నాలెడ్జ్ సెంటర్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నాలెడ్జ్ సెంటర్ వీడియోస్లో చూస్తే మీరు సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ మనకి పబ్లిష్ చేసిన వీడియోస్ అండి. సో ఇక్కడ చూడండి మనకి ఒక్కొక్క క్వశ్చన్కి రియల్ టైంలో క్వశ్చన్స్ అన్న రియల్ టైమ్ సినారీలో అడిగిన క్వశ్చన్స్కి సొల్యూషన్స్ బైట్స్ ఇక్కడ రిలీజ్ చేశారు అనమాట. సో ఇక్కడ మనకి సో హౌ కెన్ ఐ అప్గ్రేడ్ మై ఎరోరా MySQL కంపాటబుల్ గ్లోబల్ డేటాబేస్, దీనికి వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఇలా. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి వాళ్ళు వీడియో రిలీజ్ చేసి ఇక్కడ పెట్టారు అనమాట. సో ఇవన్నీ కూడా మన నాలెడ్జ్ రెఫరెన్స్ పర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడుంది ఈ ఆప్షన్? నాలెడ్జ్ ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ రిసోర్స్ కింద నాలెడ్జ్ సెంటర్ వీడియోస్లోకి వెళ్తే మనం అక్కడ అన్ని చూడొచ్చండి. ఏడబ్ల్యూఎస్ కింద డాక్యుమెంటేషన్ ఇచ్చాడు, రైట్. కింద ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్లోకి వెళ్తే మనకి గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో. సో మనకి వన్స్ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఏ గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలి, సో దానికి ప్రాసెస్ ఉంది. క్లౌడ్ పార్టిషనర్ చేయాలా, లేదంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవలపరా, సో ఈ మనకి గ్లోబల్ సెక్యూరిటీలో చేయాలా. సో ఈ మనకి బేసిక్గా 3 సర్టిఫికేషన్ ఇచ్చాడు. క్లౌడ్ పార్టిషనర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవలపర్ ఈ మూడిట్లో మనం ఏదైనా ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే క్లౌడ్ పార్టిషనర్కి వెళ్తారు. సో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ డెవలపర్ కానీ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి సో ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్లోనే క్వశ్చన్ మార్క్లోనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాయండి. A to Z ఇన్ఫర్మేషన్ మనకి రియల్ టైమ్ క్వశ్చన్స్, ఆన్సర్స్, సపోర్ట్ వాళ్ళ మనకి ఏడబ్ల్యూఎస్ టీం నుంచి మనం సపోర్ట్ ఎలా తీసుకోవచ్చు. ఈవెన్ దో మనది ప్రీ అకౌంట్ అయినా, సో మనకి ప్రీ అకౌంట్ అయినా పెయిడ్ అకౌంట్ అయినా సరే ఏడబ్ల్యూఎస్ టీం నుంచి మనం 24/7 సపోర్ట్ ఉంటుంది. సో మన టికెట్స్ రైట్ చేయొచ్చు, మనకి వాళ్ళు చాట్ ద్వారా కనెక్ట్ అవుతారు. అదే మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మనకి మెయిల్స్ పెడతారు, మొబైల్ నెంబర్ ఇస్తే మనకి కాల్స్ కూడా చేస్తారండి. వాళ్ళకి షిఫ్ట్ వైజ్ ఉంటారు. సో 24/7 థర్డ్ షిఫ్ట్, సో 3 షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్ వైజ్ హెల్ప్ డెస్క్లో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్వశ్చన్ మార్క్లో ఉంది, ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్. ఫైన్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి డాష్ బోర్డ్లో క్లౌడ్ షెల్ గురించి చెప్పాము. క్లౌడ్ షెల్ ఆల్ లైనక్స్ కోరింటెడ్ కమాండ్స్. సో ఈ క్లౌడ్ షెల్ అనే టెర్మినల్ వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం డైరెక్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఈ టెర్మినల్ యూజ్ చేసుకుని మనకి టెరాఫార్మ్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, యాన్సిబుల్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, సో అలాగే మనకి బ్యాష్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, సో అలాగే మనకి జావా స్క్రిప్టింగ్, ఇలాంటి ఏ స్క్రిప్ట్స్ అయినా మన ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఈ క్లౌడ్ షెల్ యూజ్ చేసుకొని. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్. ఫైన్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్లో మనకి రైట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్ చూస్తే ఇక్కడ మనకి సెక్యూరిటీ క్రెడెన్షియల్ ఒక ఆప్షన్ ఇచ్చాయండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్. సో దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనం అసలు ఎవరి కింద లాగిన్ అయ్యాం, మన అకౌంట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి. సెక్యూరిటీ క్రెడెన్షియల్ క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ ఇట్ విల్ డిస్ప్లే లైక్ దిస్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఎప్పుడైతే మీరు సెక్యూరిటీ క్రెడెన్షియల్ అనేది యాక్చువల్గా డైరెక్ట్గా IAM ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ నుంచి మనకి సెక్యూరిటీ క్రెడెన్షియల్ వచ్చింది. సో చూస్తే ఇక్కడ మనకి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే యాక్సెస్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఒకటి ఇచ్చాడు, యాక్సెస్ రిపోర్ట్స్ ఒకటి ఇచ్చాడు. ఓకే, వీటి గురించి చూద్దాం.
రైట్ సైడ్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మై సెక్యూరిటీ క్రెడెన్షియల్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో సో మనం లాగిన్ అయింది ఎవరి కింద రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యాం. సో వీఆర్ ది అడ్మినిస్ట్రేటర్. సో మనకి ఏదైతే ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫ్రీ అకౌంట్ ఫస్ట్ మనకి ఇచ్చిన ఫ్రీ అకౌంట్ అనేది అడ్మిన్ అకౌంట్ అనమాట. సో వీఆర్ ది అడ్మినిస్ట్రేటర్. సో మిగతా అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు, మనకి అన్ని రైట్స్ వస్తాయి. ఎప్పుడైతే మన రూట్ యూజర్ కింద ఇక్కడ మనం రూటా లేదని చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన రూట్ యూజర్ కింద సైన్ అయ్యామో సో ఆటోమేటిక్గా మనకి ఈ AWS క్లౌడ్లో ప్రతి ఒక్క సర్వీస్కి మనకి యాక్సెస్ ఉంటుంది, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవండి. నార్మల్ యూజర్స్ క్రియేట్ చేస్తే మనం ఆ యూజర్స్కి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం అజైన్ చేయాలన్నమాట. సో వాళ్ళకి రీడ్ యాక్సెస్ ఇవ్వాలా, రైట్ యాక్సెస్ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేస్తాం. సో నౌ రైట్ ను వీఆర్ ది వన్ అడ్మినిస్ట్రేటర్ యూజర్. సో వీఆర్ లాగిన్ ఇన్ టు AWS అకౌంట్. సో మనం ఇనిషియల్గా మనం క్రియేట్ అయిన అకౌంట్ అడ్మిన్ అకౌంట్, దట్స్ ఇట్. ఆ అకౌంట్తో మనం ఏదైనా చేయొచ్చు AWS క్లౌడ్లో. ఫైన్. సో వీఆర్ లాగిన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అకౌంట్ డీటెయిల్స్లో ఇది మన అకౌంట్ నేమ్. సో మీరు అకౌంట్ నేమ్ ఎలాగైనా మార్చుకోవచ్చు. యూ కెన్ పుట్ యాజ్ యువర్ కంపెనీ నేమ్, యువర్ బ్రాంచ్ నేమ్. సో యూ కెన్ గివ్ ఎనీథింగ్ హియర్ అండ్ యువర్ కంపెనీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అకౌంట్ ఐడి. సో ఈ అకౌంట్ ఐడి అనేది మనకి సో యూనిక్ నెంబర్ అండి. సో నాకున్న అకౌంట్ ఐడి మీకు ఉండదు, వేరే వాళ్ళకి ఉండదు అనమాట. సో ఈ అకౌంట్ ఐడి అనేది 12 డిజిట్ నెంబర్. ఇది ఈ 12 డిజిట్ నెంబర్ అనేది మనకి అకౌంట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ బై డిఫాల్ట్ క్రియేట్ అయింది. సో ఈ అకౌంట్ ఐడి ద్వారా మన అకౌంట్ మనం AWS టీమ్ ఈజీగా ట్రాక్ చేస్తారు మన యాక్టివిటీస్ అన్ని కూడా బై యూజింగ్ దిస్ అకౌంట్ ఐడి. రైట్. సో ఇది మన మెయిన్ అకౌంట్. సో చూస్తే మనకి ఇక్కడ ఒక యాక్సెస్ కీ ఉంది. సో మనకి ఇక్కడ యాక్సెస్ కీస్ ఏంటో, క్లౌడ్ బ్రాండ్ కీస్ పేరు, X09 సైన్ సర్టిఫికేట్స్ ఏంటో మనం చూద్దాం. ఇనిషియల్గా మనం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత సో మీరు రైట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్లో ఇలా క్లిక్ చేసినప్పుడు అకౌంట్ ఐడి, అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ కోటాస్, బిల్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, లాస్ట్లో మనకి కావాల్సిన సెక్యూరిటీ క్రెడెన్షియల్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇనీషియల్గా ఏం చేయాలంటే మన అకౌంట్కి ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో మన అకౌంట్కి MFA సెట్ చేసుకోవాలండి. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ MFA యాజ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ యూ కెన్ రికమెండ్ యూజ్ MFA. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఫస్ట్ మన అకౌంట్కి, ఎందుకంటే ఇప్పుడు మీ అకౌంట్ ఉంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ AWS అకౌంట్లో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అకౌంట్ ఎవరికైనా తెలిస్తే దే కెన్ ఆల్సో లాగిన్ అనమాట. సో ఇది AWS క్లౌడ్ అనుకోండి. మీరు డైలీ మీ ల్యాప్టాప్ నుంచి, మీ ల్యాప్టాప్ సిస్టమ్ నుంచి AWS క్లౌడ్లోకి లాగిన్ అవుతారు. ఇది AWS క్లౌడ్. సో మీరు యూజర్ నేమ్ ఇస్తున్నారు, పాస్వర్డ్ ఇస్తున్నారు. సో ఇట్స్ ఏ వన్ లెవెల్ సెక్యూరిటీ అనమాట. సో యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలిసింది అనుకోండి, ఎస్ ఐ కెన్ ఏబుల్ టు లాగిన్. సో మీ అకౌంట్, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని నేను కూడా మీ అకౌంట్ లాగిన్ అయ్యి ఇక్కడ ఉన్న ఆల్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటే ఏమైనా ఛార్జెస్ పని అనుకోండి, అది మీరు పే చేయాల్సి వస్తాయి. ఇలా అకౌంట్ యూటిలైజేషన్ ఎవరైనా మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన అడ్మిన్, మనం క్రియేట్ అయింది రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యాం కదా. సో మనకి లాగిన్ అయిన రూట్ అకౌంట్కి MFA సెట్ చేసుకోవాలి. సో ఏదైతే మనం లాగిన్ అయ్యామో ఈ రూట్ అకౌంట్కి MFA, రూట్ అకౌంట్ అన్న అడ్మిన్ అకౌంట్ అన్న ఒకటే. సో ఈ అకౌంట్కి మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. సో నాట్ ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇట్ విల్ ఆస్క్ ఎనదర్ ఫ్యాక్టర్, ఇట్ విల్ ఆస్క్ ది కోడ్, టోకెన్ కోడ్ అడిగిద్ది అనమాట. సో ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మన అకౌంట్లో మనం సైన్ ఇన్ అవ్వగలుగుతాం, లేదంటే సైన్ ఇన్ కాదు. ఈవెన్ దో అదర్స్కి, అనదర్ యాక్సెస్ పీపుల్స్కి ఎవరికైతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా మన కోడ్ అనేది మన మొబైల్ నెంబర్లో ఉంటుంది. ఎవరైతే ఈ పర్సన్ లాగిన్ అవుతున్నాడో తన పర్సన్లో మొబైల్లో ఈ MFAకి సంబంధించిన సాఫ్ట్వేర్, అథెంటికేషన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్లో జనరేట్ అయిన కోడ్ ఎవ్రీ 30 సెకండ్స్ కోడ్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, MFA కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీ AWS అకౌంట్కి మీరు లాగిన్ అవ్వగలుగుతారు. రైట్. ఇప్పుడు చూద్దాం ఈ MFA కోడ్ ఎలా సెట్ చేయాలి, MFA కోడ్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలనేది. రైట్. సో దీనికి సింపుల్ అండి. సో MFA కోడ్ ఎలా సెట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనకి సో యూ డు నాట్ హ్యావ్ MFA అన్నట్టు కదా, యాజ్ ఎన్ MFA క్లిక్ చేయండి. సో MFA డివైస్ నేమ్, సో మన డివైస్ నేమ్ సో మొబైల్, మై మొబైల్ సో ఇక్కడ వచ్చేసి మొబైల్. సో ఇక్కడ వచ్చి మై మొబైల్లో సో మనం డివైస్ ఆప్షన్స్ ఏమేమి చేసుకోవచ్చు అంటే మనకి పాస్ సెక్యూరిటీకి ఒకటి, అథెంటికేషన్ యాప్స్ యూజ్ చేయొచ్చు, హార్డ్వేర్ టోకెన్స్. రియల్ టైమ్ కంపెనీస్ అయితే మనకి హార్డ్వేర్ టోకెన్స్ ఇస్తారు. హార్డ్వేర్ టోకెన్స్లో ఉన్న నెంబర్ మనం
ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవుతాం. సో ఇప్పుడు మన దగ్గర హార్డ్వేర్ టోకెన్స్ లేవు కాబట్టి నేనేం చేస్తాను అంటే అథెంటికేషన్ యాప్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటాను. సో అథెంటికేషన్ యాప్ క్లిక్ చేసుకుంటాం, క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ అథెంటికేషన్ యాప్ ఏమంటున్నారంటే మన మొబైల్లో ఫస్ట్ అథెంటికేషన్ యాప్. సో వర్చువల్ ఎంఎఫ్ఐ is an application running on your device that you can configure by scanning QR code. సో గూగుల్ అథెంటికేటర్ అనే సాఫ్ట్వేర్ మీరు మొబైల్లో మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ అనే సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలమ్మా. సో గూగుల్ అథెంటికేటర్ ఎలా ఉంటుందంటే సింపుల్, ఇట్ లుక్ లైక్స్. సో మనం మొబైల్లోకి వెళ్తే గూగుల్ అథెంటికేటర్, ఎస్, సో గూగుల్ అథెంటికేటర్ ఇది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఇలా వస్తుంది సింబల్, ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే మీ దాంట్లో డౌన్లోడ్ అయితే రైట్. సో ఎస్ మన ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు, మన ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే మనకు దాంట్లో కూడా చేసుకోవచ్చు అది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం స్కాన్ చేయడానికి కుదరదు మన సిస్టంలో చేస్తే. సో నేను ఏం చేస్తానంటే నా మొబైల్లో ఈ గూగుల్ అథెంటికేటర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ సెర్చ్ బాక్స్లో మీరు కూడా మీ మొబైల్స్లో గూగుల్ అథెంటికేటర్ అని డౌన్లోడ్ చేసుకోండి. మీ AWS అకౌంట్కి మీరు MFA సెట్ చేసుకోవచ్చు, రైట్. సో గూగుల్ అథెంటికేటర్, సో ఎస్, ఇన్స్టాల్. సో గూగుల్ అథెంటికేటర్ నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఏం చేయాలి, గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ కోడ్ ఉంటుందమ్మా, ఈ కోడ్ మనం స్కాన్ చేయాలి. షో QR కోడ్ ఉంది కదా ఇదా. సో మన మొబైల్ నుంచి గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఓపెన్ చేసి సో దీన్ని మనం స్కాన్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి స్కాన్ QR కోడ్ ఉంటుంది అక్కడ. దీన్ని స్కాన్ చేసినప్పుడు ఏంటంటే మన మొబైల్లో కోడ్ జనరేట్ అవుతామా, 6 డిజిట్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవ్రీ 30 సెకండ్ కోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ జనరేట్ అయిన కోడ్ ఏంటి, 0128842. తర్వాత మళ్ళీ 30 సెకండ్కి ఇంకొక కోడ్ జనరేట్ అవుతుంది, అది ఎంటర్ చేయాలి. ఎవ్రీ 30 సెకండ్కి ఒక కోడ్ జనరేట్ అవుతుంది కదా, మళ్ళీ ఆల్టర్నేటివ్ కోడ్ సెకండ్, నెక్స్ట్ మళ్ళీ జనరేట్ అయిన కోడ్, ఈ నెంబర్ తర్వాత ఇంకొక కోడ్ జనరేట్ అవుతుంది కదా, ఫ్రీక్వెంట్ కోడ్, నెక్స్ట్ కోడ్ అది ఎంటర్ చేయాలి. సో 646466, రైట్. యాడ్ MFA. ఎప్పుడైతే యాడ్ MFA క్లిక్ చేశారో మీకు ఆటోమేటిక్గా MFA డివైస్ అసైన్ ఇలా వస్తుంది, రైట్. MFA సెట్ చేసుకున్నా. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకున్నా. ఎవరి అకౌంట్కి, రూట్ యూజర్ అంటే నా అకౌంట్కి, రూట్ యూజర్కి ఇనిషియల్గా ఎవరైతే లాగిన్ అయ్యామో నా అకౌంట్కి నేను రూట్ యూజర్కి MFA సెట్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా, రైట్. నా యూ కెన్ సీ. సో దిస్ ఈస్ మై అకౌంట్ నేమ్, this is my email address, this is my account ID. Now you can see multi-factor authentication MFA, right. One device set. సో ఏం నా మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుని ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ అవుట్ చేస్తాను, సైన్ అవుట్, రైట్. అగైన్ ఐ ట్రై టు లాగిన్. మళ్ళీ నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో అగైన్ సైన్ ఇన్ టు కన్సోల్. ఇప్పుడు చెప్పండి, ఐ కెన్ లాగిన్ టు ఓన్లీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆర్ పాస్కోడ్ ఇక్కడ, రైట్. సో నాది రూట్ యూజర్ అకౌంట్ కదా, ఇక్కడ చూడండి ఇది IAM యూజర్ లాగిన్ అంటున్నాడు. సో ఐఎమ్ నాట్ IAM యూజర్, ఐఎమ్ ది అడ్మినిస్ట్రేటర్. సో సైన్ ఇన్ ఈజ్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్, రూట్ యూజర్ కింద లాగిన్ అవ్వాలి. మనం ఆల్వేస్ రూట్ యూజర్ కింద లాగిన్ అవ్వాలి. IAM యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి మీకు చూపిస్తాను నెక్స్ట్ అదే. సో రూట్ యూజర్ కింద లాగిన్ అవుతున్నారు. సో దిస్ ఇస్ మై ఈమెయిల్ అడ్రస్, ఎంటర్ దిస్ కోడ్, it. So I am not revoked, enter I am password, right. Sign in. సో అంతకుముందు యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యేవాడిని AWS అకౌంట్. ఇప్పుడు ఏం అడుగుతున్నాం ఇక్కడ, MFA కోడ్ అడుగుతుంది. సో దిస్ ఈస్ ది MFA అనమాట. యువర్ అకౌంట్ ఈజ్ ప్రొటెక్టెడ్ విత్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే ఈవిందో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో మీ కొలీగ్స్ తెలిసినా కూడా మీ అకౌంట్ని వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఎందుకని, MFA కోడ్ మీ మొబైల్లో ఉంటుంది. మీరు మొబైల్ ఆన్ చేసి మీ మొబైల్లో ఉన్న MFA కోడ్ ఎంటర్ చేస్తే తప్ప మీరు మీ అకౌంట్లో సైన్ ఇన్ కాలేరు. సో దట్ ఈస్ ది సెకండ్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్. ఓకే, ఫస్ట్ ఇది పాస్వర్డ్ అయితే MFA అనేది సెకండ్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్. సో నా మొబైల్ ఏదైతే కోడ్ డిస్ప్లే అవుతుందో సో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలమ్మా.
సో ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే నేను ఇక్కడ ఎస్ నా మొబైల్లోకి వెళ్ళి ఆ గూగుల్ అథెంటికేటర్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైతే కోడ్ డిస్ప్లే అవుతుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 993278 సైన్ ఇన్. నౌ యూ కెన్ సీ ఐ am able to log in successfully. సి సక్సెస్ఫుల్గా నేను నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అయ్యాను. ఇది ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. మీ అకౌంట్ మీరు ఫస్ట్ సెక్యూర్ చేసుకోవాలి. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఫ్రీ అకౌంట్, 1 year ఫ్రీ అకౌంట్, అది మీరు సెక్యూర్గా ఉంచుకోవాలి. సెక్యూర్గా ఉంచుకోవాలంటే మీరు ఏం చేయాలి? సో జస్ట్ మీ అకౌంట్ మీద క్లిక్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి, రైట్. సో ఇక్కడ మీ అకౌంట్లోకి వెళ్ళి, సో ఇక్కడ రూట్ యూజర్ కింద మీరు సైన్ ఇన్ అయ్యారు. ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి అజైన్ ఎంఎఫ్ఏ అని క్లిక్ చేసి, సో మీరు ఎంఎఫ్ఏని యాడ్ చేయాలి. ఇలా మీరు ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇస్తారు. మీరు డివైస్ నేమ్ ఇవ్వాలి. డివైస్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీరు సంబంధించిన అథెంటికేషన్ యాప్ ద్వారా మీరు మీ మొబైల్లో ఆ గూగుల్ అథెంటికేషన్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మనం లాగిన్ అవుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు అథెంటికేషన్ సెట్ చేసాం, ఎలా తీసేయాలి? సో ఓకే, మనకి ఇప్పుడు ఎంఎఫ్ఏ సెట్ చేయడం వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ యూజ్ ఎంఎఫ్ఏ అనుకున్నారు అనుకోండి. హౌ టు రిమూవ్ ఎంఎఫ్ఏ? సింపుల్, సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, రిమూవ్ అని క్లిక్ చేయండి. జస్ట్ రిమూవ్ అని క్లిక్ చేస్తే మీకు ఎంఎఫ్ఏ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ ఆన్ రిమూవ్. ఎస్, ఐ వాంట్ టు రిమూవ్. సి ఎంఎఫ్ఏ డివైస్ ఇస్ డిలీటెడ్. రైట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎంఎఫ్ఏ అని చూపిస్తుంది. బట్ యాజ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ యూ రికమెండ్ టు యాజ్ అన్ ఎంఎఫ్ఏ. మళ్ళీ కావాలంటే ఏం చేస్తారు? యాజ్ అన్ ఎంఎఫ్ఏ సెట్ చేస్తారు. ఇలా మీరు మీ రూట్ యూజర్ అకౌంట్కి ఎంఎఫ్ఏని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఫైన్. సో మన అకౌంట్, మన ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ సెక్యూర్. నెక్స్ట్ ఈ ఐఏఎం యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, రైట్? సో ఈ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో జనరల్గా మనకి ఆర్గనైజేషన్స్, మీరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఎప్పుడైనా, సో మనకి ఆర్గనైజేషన్ ఎలాగ ఉంటుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్గనైజేషన్ అనుకోండి. దిస్ ఈజ్ మై కంపెనీ, రైట్? సో మై కంపెనీ యూజింగ్ ది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇది నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనుకోండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో ఇక్కడ ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాప్టాప్ నుంచి సో వయా ఇంటర్నెట్ ద్వారా నా క్లౌడ్కి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. లైక్ దిస్, రైట్? సో యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అండ్ సో ఆన్, యూజర్ 1000. ఇలా మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇదే ఆర్గనైజేషన్స్లో మనకి సో ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉంటారు కదా. సో ఇది ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, రైట్? ఏడబ్ల్యూఎస్ అడ్మిన్. ఈ ఏడబ్ల్యూఎస్ మధ్యలో మనకి ఏముంటుందమ్మా? ఎస్, వీ హ్యావ్ ది ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో మనకి మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ది ఇంటర్నెట్, రైట్? సో అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తుంటే వయా ఇంటర్నెట్ ద్వారా, రైట్, సో మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కనెక్ట్ అయ్యాడు. సో ఎలా కనెక్ట్ అయ్యాడు? యూజర్ నేమ్ ఇచ్చాడు, పాస్వర్డ్ ఇచ్చాడు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మనం ఎలా లాగిన్ అయ్యాము? సేమ్ మల్టీ ఫ్యాక్టర్ ఎంఎఫ్ఏ ఇచ్చి ఎస్, ఈ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. వాట్ అబౌట్ అదర్ యూజర్స్? మరి మిగతా యూజర్స్ సంగతి ఏంటి? వీళ్ళకి అకౌంట్ ఎవరు క్రియేట్ చేసి ఇస్తారు ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్కి? మరి వీళ్ళందరూ కూడా టీమ్ మెంబర్సే కదా. వీళ్ళందరూ డెవలప్మెంట్ టీమ్ అయి ఉండొచ్చు, డెవాప్స్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, రైట్? అలాగే టెస్టింగ్ టీమ్ అయి ఉండొచ్చు, రైట్? సో అలాగే మనకి బిజినెస్ అనాలిసిస్ టీమ్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాల టీమ్ ఎంప్లాయీస్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, రైట్? సో డెవలపర్స్ కావచ్చు, డెవాప్ ఇంజనీర్స్ కావచ్చు, టెస్టర్స్ కావచ్చు, బిజినెస్ అనాలిసిస్ టీమ్ కావచ్చు. మరి ఈ యూజర్స్కి, యూజర్ 1 to యూజర్ 1000 యూజర్స్కి అకౌంట్ ఎవరు క్రియేట్ చేసే వాళ్ళమా? ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్. ఈజ్ ది ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, రైట్? ఇతను క్రియేట్ చేసి ఇవ్వాలి. ఎవరైతే రూట్ అకౌంట్తో లాగిన్ అయ్యారో, రూట్ అకౌంట్ అయితే ఎవరికి ఉందో ఆ రూట్ అకౌంట్ ద్వారా మిగతా ఎంప్లాయీస్కి ఈ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ సో యూజర్ 1కి ఒక ఐఏఎం యూజర్ అకౌంట్, యూజర్ 2కి ఒక అకౌంట్, యూజర్ 3కి ఒక అకౌంట్, ఇలా క్రియేట్ చేసి ఇవ్వాలి. ఫస్ట్ ఈ యూజర్స్ని, ఇక్కడ మనకి యూజర్స్ ఉన్నారు. మరి ఈ యూజర్స్ అందరూ ఒకే డిపార్ట్మెంట్లో ఉంటారా? కాదు కదా. సో యూజర్ 1, యూజర్ 2, సో యూజర్ 1 టెస్టింగ్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, రైట్? సో ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటారు కదా. యూజర్ 1 టెస్టింగ్ డిపార్ట్మెంట్, యూజర్ 2 డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, యూజర్ 3 డెవాప్ ఇంజనీర్, యూజర్ 4 క్యూఏ క్వాలిటీ ఆడిట్ టీమ్, ఇలా ఉంటారు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్. మరి ఈ డిపార్ట్మెంట్స్ ఏమంటాం? గ్రూప్స్ అంటాం. సో మనకి గ్రూప్స్ కూడా క్రియేట్ చేయాలి. సో గ్రూప్స్ క్రియేట్ చేయాలి, యూజర్స్ క్రియేట్ చేయాలి, ఆ యూజర్స్కి ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ఇవ్వాలి. ఇదంతా ఎవరు చేయాలి? ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేట్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్లో చేయాలి. ఓకే, ఇది రియల్ ఓరియంటెడ్గా మనం డిస్క్రిప్షన్ అనమాట.
సో మన ఆర్గనైజేషన్లో గ్రూప్స్ ఉంటారు, అంటే డిపార్ట్మెంట్స్ ఉంటారు. సో ఏ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న యూజర్స్ని యాడ్ చేయాలి. సో ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ పర్మిషన్స్ ఉంటాయి కదా, పాలసీస్ అంటాం కదా. సో పర్మిషన్స్ని అప్లై చేయాలి. సో టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని ఏ పర్మిషన్స్ ఉంటాయి, రైట్. అలాగే మనకి డెవలప్మెంట్ టీమ్కి ఏ పాలసీస్ అప్లై అవుతాయి, రైట్. సో డెవలప్ ఇంజనీర్కి ఏ పాలసీస్, బిజినెస్ అనాలిస్ట్ టీమ్కి ఏ పాలసీస్, ఇవన్నీ కూడా ఎవరు చేయాలి, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, ఏడబ్ల్యూఎస్కు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ చేయాల్సింది యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, రోల్స్, అసైనింగ్ రోల్స్ అండ్ రీఅసైనింగ్ ది రోల్స్, ఇవన్నీ కూడా ఏ సర్వీస్ కింద చేస్తారు, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఓపెన్ చేసి అక్కడ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా. సో గ్రూప్ యూజర్స్ క్రియేట్ చేయడం కానీ, గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ, రోల్స్ అసైన్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారు. చేసిన తర్వాత క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ కూడా ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫైన్. ఇప్పుడు అర్థమైంది, ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటారు. సో ఈ యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, ఆ యూజర్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ విల్ టేక్ కేర్, ఆర్ ఏడబ్ల్యూఎస్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, రైట్, వీళ్ళు చేస్తారన్నమాట. ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్. ఫైన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ తన అకౌంట్ లాగిన్ అయ్యాడమ్మా. సో నేను రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యా. లాగిన్ అయ్యి నేను ఏం చేశాను, ఇక్కడ జస్ట్ గో ఫర్ సెక్యూరిటీ క్రెడెన్షియల్కి వెళ్ళాను, రైట్. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ మనకి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, యాక్సెస్ మేనేజ్మెంట్ ఒకటి, యాక్సెస్ రిపోర్ట్స్ ఒకటి. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీరు సెర్చ్ బాక్స్లోకి ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐఏఎం, మేనేజ్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఐఏఎంలోకి వెళ్ళి మనం మేనేజ్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేస్తున్నాం, ఐఏఎం. ఎప్పుడైతే మీరు ఐఏఎం క్లిక్ చేశారు, సేమ్ అదే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, ఐ కెన్ సీ. సో ఇది మనకి ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ అమ్మ. ఇక్కడ చూడండి సెక్యూరిటీ రికమెండేషన్. సో యాడ్ ఎంఎఫ్ఏ ఫర్ రూట్ యూజర్ అంటున్నాడు, రూట్ యూజర్కి ఎంఎఫ్ఏ యాక్టివేట్ చేసుకోమంటున్నాడు. మనం చేసాం, ఇందాక చేసాం, మళ్ళీ తీసేసాం. సో డియాక్టివేట్ డిలీట్ యాక్సెస్ ఫర్ రూట్ యూజర్, సో మేనేజ్ యాక్సెస్ కి సెట్ చేసుకుంటాడు. ఇక్కడ ఐఏఎం రిసోర్స్ చూస్తే, ఐఏఎం రిసోర్స్ అంటే ఏంటి, సో యూజర్ గ్రూప్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, రోల్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, ఐడెంటిటీ ప్రొవైడర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి, ఐఏఎం రిసోర్స్ అంటాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి, ఐఏఎం రిసోర్స్ కింద గ్రూప్స్ ఏమన్నాయి బై డిఫాల్ట్ నా ఆర్గనైజేషన్లో 0. యూజర్స్ ఎవరు ఉన్నారా నా డాష్ బోర్డ్లో, సింగిల్ యూజర్ అంటే నేనే అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యాను. రోల్స్ 3 రోల్స్ అసైన్ చేశారు అడ్మినిస్ట్రేటర్. పాలసీస్ సింగిల్ పాలసీ అప్లైంది. ఐడెంటిటీ ప్రొవైడర్ 0. ఇది నా ఐఏఎం రిసోర్స్ యొక్క డాష్ బోర్డ్ ఓవర్ వ్యూ, రైట్. మన కాన్ఫిగరేషన్ చేసే ముందు ఈ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫైన్, ఓకే. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఇది డాష్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, రైట్. ఐఎం డాష్ బోర్డ్ యొక్క ఓవర్ వ్యూ ఇది. దాని ఐఎం డాష్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ పక్కన కింద ఏముందమ్మా, యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది మెయిన్ ఆప్షన్, మనం వర్క్ చేయాల్సింది. యాక్సెస్ మేనేజ్మెంట్ ఎక్స్పాండ్ చేయండి. యాక్సెస్ మేనేజ్మెంట్ కింద మనకి ఏమి ఇచ్చారు, యూజర్ గ్రూప్స్ ఆప్షన్ ఒకటి, యూజర్స్ ఆప్షన్ ఒకటి, రైట్, రోల్ ఆప్షన్ ఒకటి, పాలసీస్, ఐడెంటిటీ ప్రొవైడర్స్, అకౌంట్ సెట్టింగ్స్, రూట్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది కొత్తగా వచ్చిందమ్మా ఫీచర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఏదైనా న్యూ ఫీచర్ యాడ్ చేశారంటే వాడు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సో న్యూ అని మెన్షన్ చేస్తాడు అంటే ఈ రూట్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ప్రీవియస్గా లేదు ఫీచర్ అనేది, ఇది రీసెంట్గా యాడ్ చేశారు. అంతకుముందు నేర్చుకునే వాళ్ళందరూ ఎక్కువ వరకు నేర్చుకుని ఉంటారు. సో ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు రూట్ యాక్సెస్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటారు. సో ఏడబ్ల్యూఎస్లో ఏ కొత్త ఫీచర్ యాడ్ అయినా అక్కడ న్యూ అని వస్తుంది. న్యూ వచ్చిందంటే అది రీసెంట్గా యాడ్ అయినట్టు. సో వీ నీడ్ టు లెర్న్ దట్ వన్. సో రీసెంట్గా యాడ్ అయిన ఫీచర్ అన్నమాట, ఆ పర్టికులర్ రిసోర్స్కి సంబంధించింది. ఫైన్. ఇది నేను అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యే కదా డాష్ బోర్డ్లో. ఇప్పుడు నేను నా ఆర్గనైజేషన్ నేను ఏం సెటప్ చేయాలి, సో మీరే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి. మీ కంపెనీలో సో కొంతమంది యూజర్స్ ఉన్నారు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి కదా, అంటే ఏంటి, గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, తర్వాత యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఆ యూజర్స్ని తీసుకెళ్ళి గ్రూప్స్లో అటాచ్ చేయాలి. చేసిన తర్వాత ఆ యూజర్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ పర్టికులర్ యూజర్కి షేర్ చేయాలి. ఇదేగా మనం చేయాల్సింది, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ చేయాల్సింది, రైట్. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటా. యాక్సెస్ మేనేజ్మెంట్ కింద యూజర్ గ్రూప్స్ ఉంది కదా, ఎస్, క్రియేట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. యూజర్ గ్రూప్ నేమ్, నా కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీకు డే 1లో ఇంట్రడక్షన్లో చెప్పానమ్మా, గుర్తుందా మీకు? మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 4 డిపార్ట్మెంట్ ఉంటాయి ఒక ప్రాజెక్ట్లో, మనకి 4 టీమ్స్ ఉంటాయి బాస్ అని చెప్పాము.
లెట్ మీ షో యూ. అది సిమిలర్గా మన ఏ ఆర్గనైజేషన్ కింద ఆ డిపార్ట్మెంట్స్ అనేవి కామన్గా ఉంటాయి బాస్. ఇక్కడ చూస్తే ఎస్ నాకు తెలిసి దీస్ ఆర్ ది డిపార్ట్మెంట్స్ ఇన్ ప్రాజెక్ట్. సో వాట్ ఆర్ ది డిపార్ట్మెంట్స్ వచ్చేసి టీమ్స్ ఇన్ ప్రాజెక్ట్ అన్న. సో ఏమేమి టీమ్స్ ఉంటాయంటే టీమ్స్ అన్న గ్రూప్ అన్న ఒకటే కదా, డిపార్ట్మెంట్ అన్న టీమ్స్ అన్న. సో బిజినెస్ అనాలిసిస్ టీమ్, రైట్? ఎస్, దిస్ ఇస్ గ్రూప్. లెట్స్ గో ఫర్ యువర్ AWS డాష్బోర్డ్. మై గ్రూప్ నేమ్ ఈస్ బిజినెస్ అనాలిసిస్ టీమ్. ఇది ఫస్ట్ గ్రూప్, బిజినెస్ అనాలిసిస్ టీమ్. ఓకే ఫైన్, ఎంటర్ గ్రూప్ నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ ఆల్రెడీ ఒక టెస్ట్ యూజర్ ఉన్నారు, క్యాన్సిల్. ఈ టెస్ట్ యూజర్ని తీసేయండి. సో delete this user. యూజర్స్ లేదండి, కన్ఫ్యూజన్ లేకుండా సెలెక్ట్ చేసుకుని ఐ వాంట్ డిలీట్ దిస్ యూజర్. టెస్ట్ డిలీట్ యూజర్, డన్. రైట్, నా డాష్బోర్డ్ ఇస్ క్లియర్. రైట్, చూడండి గ్రూప్స్లో ఎటువంటి గ్రూప్స్ ఇనిషియల్గా దర్ ఇస్ నో గ్రూప్స్, 0 చూపిస్తుంది కదా, 0 గ్రూప్స్. యూజర్స్ లెక్కలండి, నేను ఐఎం యూజర్స్ ఏమైనా క్రియేట్ చేసామా? ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఎవరు? ఐఎం యూజర్స్, రైట్? మన రూట్ యూజర్ లాగానే ఐఎం యూజర్స్ క్రియేట్ చేస్తున్నా, అంటే మిగతా యూజర్స్ని క్రియేట్ చేస్తున్నా. రోల్స్ ఈ డిఫాల్ట్గా ఉన్న రోల్స్ అమ్మా, డిఫాల్ట్ రోల్స్. AWS డాష్బోర్డ్ ఇచ్చిన డిఫాల్ట్ రోల్స్, రైట్? ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. పాలసీస్, సో ఈ డిఫాల్ట్ పాలసీస్. సో మీకు ఏ పాలసీ కావాలంటే ఆ పాలసీ ఆ పర్టికులర్ గ్రూప్ కావచ్చు, యూజర్ కావచ్చు, మీరు అసైన్ చేయొచ్చు, డిఅసైన్ చేయొచ్చు. సో ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఇవన్నీ కూడా అకౌంట్ సెట్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఫైన్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది యూజర్స్ అండ్ గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్స్లోకి వెళ్ళా. సో నా కంపెనీలో 4 టీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీమ్ పేరు ఏంటి? దిస్ ఇస్ బై ఫస్ట్ టీమ్, బిజినెస్ అనాలిసిస్ టీమ్, రైట్? ఓకే, ఫస్ట్ గ్రూప్ నేమ్ ఇచ్చాను. గ్రూప్ నేమ్ ఇచ్చేసిన తర్వాత అటాచ్ ది పర్మిషన్ పాలసీస్ టు దట్ గ్రూప్. అంటే ఆ గ్రూప్లో యాడ్ అయ్యే యూజర్కి ఏ పాలసీస్ అప్లై అవ్వాలి ఆటోమేటిక్గా అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇది బిజినెస్ అనాలిసిస్ టీమ్ కాబట్టి వీళ్ళకి నేను ఏ యాక్సెస్ ఇస్తున్నాను, ఏ పాలసీ ఇవ్వాలి. సో మనకి AWSలో నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి కదా. సో బిజినెస్ సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి లెట్స్ గివ్ DNS, రైట్? ఇంటర్నెట్కి సంబంధించింది. సో రూట్ 53, రైట్? సో అది రూట్ 53 పాలసీ ఉంది కదా, చూస్తున్నాం, అది ఇస్తున్నాం ఈ గ్రూప్కి. సో అమెజాన్ రూట్ 53 ఫుల్ యాక్సెస్ ఉంది కదా, ఆర్ అమెజాన్ రూట్ 53 రీడ్ ఓన్లీ యాక్సెస్, రైట్? ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పాలసీ ఈ గ్రూప్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఏ యూజర్ని యాడ్ చేసినా ఆ యూజర్కి ఈ పాలసీ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అనమాట. సో ఆ గ్రూప్కి ఈ పాలసీ అప్లై అవ్వాలి. బిజినెస్ అనాలిసిస్ టీమ్కి ఈ రోల్ ఇస్తున్నా, అమెజాన్ రూట్ 53 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తున్నా, రైట్? ఇచ్చిన తర్వాత క్రియేట్ ఏ గ్రూప్ క్లిక్ చేయండి. సో గ్యాప్ లేకుండా చూసుకొని క్రియేట్ యూజర్ గ్రూప్. సీన్ సక్సెస్ఫుల్గా గ్రూప్ క్రియేట్ అయిందా? ఎస్, దిస్ ఇస్ మై ఫస్ట్ గ్రూప్ నేమ్. గ్రూప్లో యూజర్స్ యాడ్ చేసామా? ఇంకా యాడ్ చేయలేదు, మన యూజర్స్ క్రియేట్ చేయలేదు కదా. నో యూజర్స్ అండర్ దిస్ గ్రూప్. పర్మిషన్స్ ఇచ్చామా? ఎస్, ఒక పర్మిషన్ ఇచ్చాము. ఫైన్. ఇలాగ మీరు 4 గ్రూప్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ అనదర్ గ్రూప్. మనకి మన ప్రాజెక్ట్లో ఇంకో గ్రూప్ ఏముంది? డెవలప్మెంట్ టీమ్. ఎస్, గో అండ్ క్రియేట్ ది డెవలప్మెంట్ టీమ్, రైట్? సో ఐఎమ్ క్రియేటింగ్ ది డెవలప్మెంట్ టీమ్. సో వితౌట్ స్పేస్, yes, this is development team. సో డెవలప్మెంట్ టీమ్కి వీళ్ళకి ఏ యాక్సెస్ ఇద్దాం? వీళ్ళకి డేటాబేస్ యాక్సెస్ ఇద్దాం. ఓకే, RDS. సో అమెజాన్, సో ఇది వచ్చేసి అమెజాన్ RDS ఫుల్ యాక్సెస్ ఆర్ రీడ్ ఓన్లీ యాక్సెస్, రైట్? యూ కెన్ గివ్ అమెజాన్ RDS రీడ్ ఓన్లీ యాక్సెస్, రైట్? సో సెలెక్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్. ఫైన్, క్రియేట్ ఏ గ్రూప్. సి, డెవలప్మెంట్ టీమ్ క్రియేట్ చేశా. లెట్స్ క్రియేట్ అనదర్ గ్రూప్. ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. టెస్టింగ్ టీమ్, రైట్? సో ఇంకొక టీం క్రియేట్ చేస్తున్నాం, టెస్టింగ్ టీమ్. సో టెస్టింగ్ టీమ్కి ఎస్, సో ఐఎమ్ క్రియేటింగ్ 4th గ్రూప్, రైట్? సో గ్రూప్ నేమ్ ఈ టెస్టింగ్ టీమ్కి నేను సో EC2 యాక్సెస్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ చూసుకోండి. EC2 ఫుల్ యాక్సెస్, అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్. ఫైన్. సో క్రియేటివ్ అంటే సర్వర్స్ని క్రియేట్ చేయడం, టెస్ట్ చేయడం ఎంత చేస్తారు టెస్టింగ్ టీమ్కి, వాళ్ళకి ఆ రోల్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్రియేట్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి ఎస్, ఆపరేషనల్ టీమ్, అంటే డెవాప్స్ టీమ్, మన టీం అనుకోండి. సో లెట్స్ గో అండ్ క్రియేట్ అనదర్ గ్రూప్. ఇలా మీరు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ని
ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా క్రియేట్ చేయొచ్చండి. అంటే ఐఏఎం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ మేనేజ్మెంట్ చేయొచ్చు, యూజర్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఆపరేషనల్ టీమ్, రైట్. సో వీళ్ళకి వచ్చేసి నేను S3 యాక్సెస్, రైట్. సో ఐఎమ్ గివింగ్ ది S3 యాక్సెస్ ఇస్తున్నాను. S3 ఫుల్ యాక్సెస్, అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్, S3 ఫుల్ యాక్సెస్ అంటే బకెట్స్ స్టోరేజ్ సంబంధించింది ఇచ్చాను. సో ఎస్ అండ్ దెన్ ఓకే. సో ఆపరేషన్ టీమ్ అని ఇస్తున్నాను, నథింగ్ బట్ డెవాప్స్ టీమ్ అనుకోండి. ఓకే, ఆపరేషన్ టీమ్ అండ్ దెన్ క్రియేట్ గ్రూప్. సి ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేసాము, నేను 4 గ్రూప్స్ క్రియేట్ చేసాను. బిజినెస్ అనలిస్ట్ టీము, డెవలప్మెంట్ టీము, ఆపరేషనల్ టీము, టెస్టింగ్ టీమ్. ఫైన్. సో అంటే ఏంటి, మనకి ఒక టాస్క్ అయింది. సో ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్స్ రెడీ. మరి ఇక్కడ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తున్నారు. సో యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4 యూజర్స్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ యూజర్ 1 ఏ గ్రూప్ ఏ గ్రూప్ క్యాండిడేట్, యూజర్ 1 ఎవరు అని రోల్ ప్రకారం ఆ గ్రూప్ లో మూవ్ చేయాలి కదా, రైట్. ఫస్ట్ యూజర్ 1 కి మనం AWS అకౌంట్ క్రియేట్ చేయాలి. యూజర్స్ లెక్క లెట్ మీ క్రియేట్ 4 యూజర్స్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ యూజర్ ఆప్షన్ క్లిక్ చేయండి. యూజర్ నేమ్, సో ఐఎమ్ క్రియేటింగ్ ది యూజర్ 1. యూ కెన్ గివ్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ ఇస్ ఓకే. కేస్ సెన్సిటివ్ మీరు ఏది ఇస్తుంది. యూజర్ నేమ్ యూజర్ 1 ఇస్తున్నాం. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు AWS మేనేజ్మెంట్ కన్సోల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఐ వాంట్ టు క్రియేట్ ఐఎం యూజర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ నాట్ అడ్మినిస్ట్రేటర్, వాంట్ టు క్రియేట్ ఐఎం యూజర్. సో ఇక్కడ ఈ యూజర్ 1 క్రియేట్ చేసిన యూజర్ 1 కి సంబంధించిన క్రెడెన్షియల్. సో ఆటో జనరేషన్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుని నువ్వు ఏమైనా కస్టమ్ పాస్వర్డ్ ఇస్తావా, ఆటో జనరేషన్ పాస్వర్డ్ పెట్టేశాను, రైట్. పెట్టేసి యూజర్ మస్ట్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ వెన్ ఈ నెక్స్ట్ సైన్ ఇన్. అతను లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని ఆప్షన్ క్లిక్ చేశాను, రైట్. సో ఇది యూజర్ నేమ్ ఈజ్ యూజర్ 1. ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ అయింది. క్లిక్ నెక్స్ట్. ఫైన్. సో ఈ యూజర్ కి పర్మిషన్స్ ఇవ్వాలి కదా. యాడ్ యూజర్ టు గ్రూప్ ఒక ఆప్షన్, కాపీ పర్మిషన్స్ డైరెక్ట్ గా యూజర్ పర్మిషన్స్ ఇవ్వచ్చు 2 ఆప్షన్, అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ ఇవ్వచ్చు 3 ఆప్షన్. నేను ఫస్ట్ ఆప్షన్ చూసిన. ఈ యూజర్ ని యాడ్ యూజర్ టు గ్రూప్, ఈ యూజర్ ని ఏ గ్రూప్ లో యాడ్ చేస్తాం, మన దగ్గర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 4 డిపార్ట్మెంట్ ఉన్నాయి. యూజర్ 1 క్రియేట్ చేస్తున్నాను. ఈ యూజర్ 1 ఏ గ్రూప్ సంబంధించినాడు, సో మీ ఇష్టం ఏ గ్రూప్ లో కావాలంటే ఆ గ్రూప్ లో అతన్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ 1 నేను ఆపరేషనల్ టీమ్ లో సెలెక్ట్ చేస్తున్నాను. ఆపరేషనల్ టీమ్, క్లిక్ నెక్స్ట్. ఆటోమేటిక్గా ఆపరేషనల్ టీమ్ లో ఉన్న పర్మిషన్స్ ఆ యూజర్ కి అప్లై అవుతాయి. క్రియేట్ యూజర్, దట్స్ ఇట్. సి యూజర్ క్రియేట్ అవ్వగానే నీకు కొంత ఇన్ఫర్మేషన్, కన్సోల్ సైన్ ఇన్ లాగిన్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ AWS అడ్మినిస్ట్రేటర్ యూజర్ 1 కి సెండ్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కాపీ చేసుకొని లేదా డౌన్లోడ్ CSV ఫైల్, ఈ క్రెడెన్షియల్ కూడా డౌన్లోడ్ చేసుకొని, సో అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే, సో ఈ యూజర్ నేమ్, సో ఇదే ఉంది ఇక్కడ కన్సోల్ లాగిన్, ఈ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ 1 కి షేర్ చేస్తాడు. సో ఇప్పుడు యూజర్ 1 ఏం చేస్తాడు, యూజర్ 1 తన ల్యాప్టాప్ నుంచి తన ల్యాప్టాప్ లాగిన్ అయ్యి, తన ల్యాప్టాప్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి, ఇంటర్నెట్ నుంచి AWS డాష్బోర్డ్ లాగిన్ అవ్వాలిగా. యూజర్ 1 లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. లాగిన్ అవడానికి ఫస్ట్ URL ఇస్తున్నాను, URL తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్, ఈ 3 ఎవరికి షేర్ చేస్తున్నాను, యూజర్ 1 కి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ చేయాలంటే నేను సేమ్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయిన బ్రౌజర్ కాకుండా వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. IE ఓపెన్ చేస్తాను. లెట్స్ గో ఫర్ IE. ఐడెంటిటీ యాక్సెస్ IE ఓపెన్ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్ 1 సంబంధించిన లింక్, ఇది AWS అడ్మినిస్ట్రేటర్ ఇస్తారు కదా. సో నా IE బ్రౌజర్లోకి వెళ్ళి ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది నేను ఇప్పుడు యూజర్ కింద లాగిన్ అయ్యాను అనుకోండి, నా ల్యాప్టాప్ లాగిన్ అయ్యాను. సో నేను ఇది ఇక్కడ మన అకౌంట్ ID మీ ఆర్గనైజేషన్ నేమ్. సో మన అకౌంట్ నేమ్ మారిస్తే, మన కంపెనీ నేమ్ పెడితే ఆ కంపెనీ నేమ్ డిస్ప్లే అవుతాం, రైట్. ఇది మన అకౌంట్, ఏ అకౌంట్లో ఏ AWS అకౌంట్ లాగిన్ అవుతున్నాం, ఇది ఈ అకౌంట్లో లాగిన్ అవుతున్నాం. ఈ యూజర్ నేమ్ ఏంటి, యూజర్ 1, రైట్. అడ్మినిస్ట్రేటర్ ఆలోచన. పాస్వర్డ్, టెంపరీ పాస్వర్డ్ కూడా మనకి AWS అడ్మినిస్ట్రేటర్ ఇస్తారు కదా. వాట్ ఈస్ టెంపరీ పాస్వర్డ్, షో దిస్ ఇస్ టెంపరీ పాస్వర్డ్, కాపీ దిస్ టెంపరీ పాస్వర్డ్, 1 టైం పాస్వర్డ్. సో AWS అడ్మినిస్ట్రేటర్ ఇస్తారు. ఇది ఆల్రెడీ మనకి ఈమెయిల్ ద్వారా వస్తాయి డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ నేను లింక్ ఇచ్చాను, సో యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. ఫస్ట్ టైం నన్ను లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని అడిగితే పెట్టాను ఆప్షన్, సైన్ ఇన్ క్లిక్ చేయండి. నౌ యూ కెన్ సీ. సో అకౌంట్ ID యూజర్ నేమ్ ఓకే, ఓల్డ్ పాస్వర్డ్ అంటే టెంపరీ పాస్వర్డ్ AWS ఇచ్చింది, ఇది టెంపరీ పాస్వర్డ్. ఇప్పుడు మీరు ఓన్ పాస్వర్డ్, యూజర్ 1 తన ఓన్ పాస్వర్డ్, తన AWS అకౌంట్కి లాగిన్ అవ్వడానికి తన ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఐఎమ్ సెట్టింగ్ యూజర్ 1, సో సేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. మన ఓన్ పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజ్. పాలసీ పక్కన అంటే మన కాంప్లెక్స్ పాస్వర్డ్ కాదమ్మా.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ సమ్ కాంప్లెక్స్ పాస్వర్డ్ అంటే మినిమం 8 క్యారెక్టర్స్ ఉన్న పాస్వర్డ్. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజ్. Now you can see I am able to log in as a AWS Cloud as a IAM user. నేను ఏ యూజర్ కింద లాగిన్ అయ్యాను? నాట్ అడ్మినిస్ట్రేటర్. సో యూజర్ 1 కింద లాగిన్ అయ్యాను. ఇక్కడ చూడండి నా అకౌంట్ ఏంటి? యూజర్ 1. బాగానే ఉంది సార్. మరి అడ్మినిస్ట్రేటర్ ఉన్న రైట్స్ యూజర్ 1కి ఉంటాయా? ఉండవు. మరి యూజర్ 1కి ఏ రైట్స్ ఇచ్చారు? మరి యూజర్ 1 ఏ డిపార్ట్మెంట్ చెందినవాడు? గోపర్ ఇయర్. సో యూజర్ 1 ఏ డిపార్ట్మెంట్ చెందినవాడమ్మా? రిటర్న్ టు యూజర్ లిస్ట్. ఇప్పుడు గ్రూప్స్ ఎక్కడండి? ఇక్కడ ఆపరేషన్ టీమ్ లో యూజర్ 1 యాడ్ చేశాను. చూడండి అక్కడ యూజర్స్ 1 యూజర్ యాడ్ అయ్యాడు. ఆపరేషన్ టీమ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూజర్ 1 యాడ్ అయ్యాను. యూజర్ 1 పర్మిషన్ ఏం అప్లై అయింది? S3 పాలసీ ఒకటే అప్లై చేసాం. అంటే అతను యూజర్ 1 AWS డాష్బోర్డ్ లాగిన్ S3 సర్వీస్ మీద మాత్రమే పనిచేయగలుగుతాడు. మిగతా ఏ AWS సర్వీస్ మీద కూడా అతనికి యాక్సెస్ ఉండదు అని దాని మీనింగ్. సో నేను యూజర్ 1 కింద లాగిన్ అయ్యాను వేరే బ్రౌజర్లో. సో నాకు ఓన్లీ S3 యాక్సెస్ వస్తుంది. మిగతా ఏ సర్వీస్ అయినా సరే నాకు ఈ S3 సర్వీస్ మాత్రమే యాక్సెస్ ఉంది. మిగతా ఏ సర్వీస్ నేను టచ్ చేసినా ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్. చూడండి యాక్సెస్ డినైడ్ ఉంటుంది. సో నాకు ఓన్లీ S3 యాక్సెస్ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఓపెన్ చేయాలనుకోండి, క్లిక్ ఆన్ EC2 డాష్బోర్డ్. నా ఇక్కడ ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో యూ కెనాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ రైట్స్. ఇన్స్టెన్స్ లెక్క ఐ వాంట్ టు క్రియేట్ టు. సో ఐఎమ్ చూడండి యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. రైట్? ఎందుకని మనకి ఇచ్చిన రోల్ ఏంటి? S3 రోల్. అంటే మనం ఓన్లీ S3 సర్వీస్ మీద మాత్రమే నేను ఆపరేషన్తో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా S3 సర్వీస్ మీద మాత్రమే S3 బకెట్స్ క్రియేట్ చేయడం, డేటా అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, రైట్? సో ఈ యాక్టివిటీస్ మాత్రమే చేయగలుగుతారు. రైట్? ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్ ఐ కెన్ గో అండ్ క్రియేట్ బకెట్స్. సో ఐ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రైట్? ఇక్కడికి వెళ్ళి S3లోకి వెళ్ళి బకెట్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి క్రియేట్ బకెట్. సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ హియర్. సో ఐ హ్యావ్ ఓన్లీ S3 బకెట్ యాక్సెస్. అంతే. S3 తప్ప ఇంక మీరు ఏది ఓపెన్ చేసినా, సో RDS ఓపెన్ చేసినా లేదా EC2 ఓపెన్ చేసినా ఐ డోంట్ హ్యావ్ రైట్స్. సో సింపుల్ గా మీకు యు ఆర్ నాట్ అనాథరైజ్డ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ డేటాబేస్ దగ్గర యూ వాంట్ టు క్రియేట్ యూ కెన్ సీ ది ఎర్రర్ మెసేజ్. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ. మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మనం IAM యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసి హ్యాండిల్ చేస్తాం. క్లియర్? సో నేను ఏం చేశాను? 4 గ్రూప్స్ క్రియేట్ చేశాను. యూజర్స్ లో ఒక యూజర్ 1 క్రియేట్ చేశాను. ఈ యూజర్ 1 తీసుకెళ్లి ఆపరేషన్ టీమ్ లో యాడ్ చేశాను. ఇంకొక ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు. రైట్? ఇంకొక ఎంప్లాయ్ వచ్చేసి టెస్టింగ్ టీమ్ అతను. రైట్? సో లెట్స్ యూజర్స్ లెక్క క్రియేట్ యూజర్. సో ఐ వాంట్ టు క్రియేట్ another IAM యూజర్ అకౌంట్ ఫర్ యూజర్ 2. యూజర్ 2 మన కంపెనీ జాయిన్ అయ్యారు. ప్రొవైడ్ యాక్సెస్ క్లిక్ చేసుకుంటాను. ఐ వాంట్ టు క్రియేట్ IAM యూజర్. ఆటో జనరేషన్ పెట్టేసుకున్నా. ఆటో జనరేషన్ పాస్వర్డ్ కస్టమ్ కావాలని ఇవ్వచ్చు. మీరు కస్టమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇవ్వాలి. పాస్వర్డ్ మీరు టైప్ చేసి అతను షేర్ చేయాలి. ఆటో పెట్టకుండా